మంద అవుతా నాకు కొంటలు పోయేటప్పుడు మండుతుంది రే నేను బీర్లు తెచ్చుకుంటా మీకు మంద అవలు ఇద్దరు. అరే ఏదో ఒకటే తేపు రాదురా. అరే జానకి ఫోన్ ఇస్తాను ఇంకా మళ్ళా. హలో జానకి. హలో రాఘవ, ఎక్కడున్నావు? ఎక్కంటాం జానకి, ఇక్కడనే మరి కింద కూర్చున్నాం. అవునా, అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళి నువ్వు. ఇంటికా? ఎందుకు జానకి? నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన రాఘవ, నాన్న నా మీద మస్తు సీరియస్ అయ్యిండు. మీ ఇంటికి మాట్లాడమని వస్తున్నాడు. ఏం జానకి నీ కూడా మా ఇంటికి వస్తాడా? బా ఏం మాట్లాడాలి ఇప్పుడు మీ తోటి? ఏమో రాఘవ, నాన్నైతే మస్తు కోపం మీద ఉన్నాడు. వార్నింగ్ కింద మన ఇంటికి వస్తున్నాడు. జానకి ఇప్పుడు నేను వెళ్ళింది అనుకో, మీ నాన్న ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాకు కోపం వస్తుంది. మళ్ళీ నేను ఏమన్నా అంటే ఇంకా లొల్లు ఎక్కువ అవుతుంది కావచ్చు. రాఘవ, ఇంట్లో ఆంటీ ఒక్కతే ఉంది, మళ్ళీ నానేమనంటే ఫీల్ అవుతుంది. తొందరగా ఇంటికి వెళ్ళు. అరే మరి నేను బిట్టుగారు సూర్య గారు ముగ్గురం ఇక్కడనే ఉన్నాం, ముగ్గురం కలిసి పోవాలా ఇంటికి? మళ్ళీ మీ ముగ్గురు వస్తే కోపంలో నాన్న ఏదో ఒకటి అంటాడు. నువ్వు ఒక్కడే వెళ్ళి రాఘవ ఇంటికి. సరే జానకి, నేను ఇంటికి వెళ్తున్నా. ఏమైందిరా మళ్ళీ జానకి వాళ్ళ నాన్న ఏదేదో మాట్లాడతాను, మళ్ళీ ఏమైందిరా? అరే జానకి వాళ్ళ